సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 62వ సర్గము. సునస్సేపుడు విశ్వామిత్రుని అనుగ్రహముతో ప్రాణప్రమాదము నుండి బయటపడుట, ఇంద్రుని వలన దీర్ఘాయు అగుట. నరశ్రేష్ఠుడవైన ఓ రఘునందన, సుప్రసిద్ధుడగు అంబరీష మహారాజు సునస్సేపుని వెంటబెట్టుకుని వెళుతూ మధ్యాహ్న సమయం అవటం చేత పుష్కర క్షేత్ర సమీపంలో విశ్రమించాడు. ఆ మహారాజు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వాసిగాంచిన తాను యజ్ఞ పశువుగా కొనిపోబడుచున్నందులకు దుఃఖితుడై ఉన్న సునస్సేపుడు పుష్కర క్షేత్రానికి వచ్చాడు. అచ్చట ఋషీశ్వరులతో కూడి తపమాచరిస్తున్న తన మేనమామయగు విశ్వామిత్రుణ్ణి చూశాడు. మార్గాయాసముచే దాహముచే దీనుడై బిక్కమొహంతో ఉన్న సునస్సేపుడు బావురుమంటూ మేనమామ ఒళ్ళో వాలాడు. తరువాత అతడు ఇలా అన్నాడు: దయాళువైన ఓ మునీశ్వర, నాకు ఆపద వచ్చి పడింది. తల్లిదండ్రులు కానీ జ్ఞాతులు కానీ బంధువులు కానీ నన్ను ఆదుకొనివారు లేరు. ఇప్పుడింక నాకు మీరే దిక్కు. ధర్మబుద్ధితో నన్ను కాపాడండి. ఓ మహర్షి, నీవు అందరి హితమును కోరువాడవు, రక్షకుడవు. యజ్ఞము పూర్తి అయి మహారాజుగారు కృతార్థుడగినట్లును నేను దీర్ఘాయురారోగ్యములు కలవాడనై ఉత్తమమైన తపస్సును ఆచరించి స్వర్గలోకమును పొందినట్లుగాను దయచూపుము. ఓ ధర్మాత్మ, నిస్సహాయ స్థితిలోనున్న నన్ను పెద్ద మనస్సుతో నీవే రక్షింపుము. తండ్రి కుమారుని వలె నా పాప ఫలితమైన ఈ ఆపద నుండి నన్ను కాపాడుము. మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు సునస్సేపుని మొరను ఆలకించి అతనిని ఎన్నో రీతుల ఓదార్చి తరువాత తన పుత్రులతోటి ఇలా అన్నాడు: పుత్రులారా, తల్లిదండ్రులు తాము జీవించి ఉన్నంత వరకు తమ మాటను పాటించుటకును, మరణానంతరము తమకు పున్నామ నరకము లేకుండా చేయుటకును మరియు పరలోకహితములు చేకూర్చుటకును పుత్రులను పొందుచుందురు. ఇప్పుడు మీకు పుత్రధర్మమును నిర్వహింపవలసిన సమయము ఆసన్నమైనది. కుమారులారా, ఈ ముని బాలకుడు నన్ను శరణుచొచ్చాడు. ఇతనికి జీవనదానమిచ్చి ప్రాణభిక్ష పెట్టి మేలు చెయ్యండి. నాయనలారా, మీరందరూ సత్కర్మలను ఆచరించువారు, ధర్మ మార్గమును వీడనివారు కనుక మీలో ఒకరు రాజుగారి యజ్ఞ పశువై అగ్నిదేవునకు తృప్తిని కూర్చండి. తత్ఫలితంగా సునస్సేపుడు సురక్షితుడవుతాడు. యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. దేవతలందరూ తృప్తి చెందుతారు. అప్పుడు మీరు నా మాటను పాటించిన వారును అవుతారు. నరశ్రేష్ఠుడవైన ఓ రామ, విశ్వామిత్రుని మాటలను విని ఆయన పుత్రులైన మధుష్యందుడు మొదలగు వారు గర్వంతో పరిహాసంగా ఇలా అన్నారు: ఓ మహాత్మా, ఇదేమి న్యాయము? భోజనమునందు కుక్క మాంసము పడినచో దానిని భుజించుట అకార్యము కదా. అట్లే తన కుమారుల ప్రాణములను బలిగానిచ్చి అన్యుని సుతిని రక్షింపబోనుట అకృత్యము అని మేమనుకుంటున్నాం. అంతటా విశ్వామిత్ర మహర్షి తన పుత్రుల నిరాదర వచనములను విని మిక్కిలి క్రుద్ధుడై కన్నులెర చేస్తూ ఇలా అన్నాడు: ఓ దురాత్ములారా, తండ్రి అనే గౌరవం కూడా లేకుండా మీరు మాట్లాడారు. నా మాటను కాదని ఇట్లు అమర్యాదగా ప్రవర్తించుట పుత్రధర్మమునకు విరుద్ధము, దారుణము. ఇది నాకు దిగ్భ్రమను కలిగించింది. వశిష్ఠ పుత్రుల వలె మీరందరూ ముష్టిక చండాల జాతులలో జన్మించి కుక్క మాంసమును తింటూ పూర్తిగా 1000 సంవత్సరములు భూమిపై పడి ఉండండి. విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన తరువాత ఆర్తుడయ్యున్న సునస్సేపునకు మంత్రపూతమైన భస్మముచే రక్షణయనొచ్చి అభయమిచ్చి ఇలా అన్నాడు: ఓ మునికుమారా, అంబరీషుని యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భల త్రాళ్లతో బంధిస్తారు. ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరిస్తారు. అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైన యూపస్తంభము కడకు చేరుము. తరువాత అగ్నిదేవునకు అభిముఖుడవై నిలిచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతింపుము. తరువాత వరుసగా నేను ఉపదేశింపబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్యగాథలను గానము చేయుము. అప్పుడు అంబరీషుని ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును. సునస్సేపుడు ఆ 2 మంత్రములను ఆ మహర్షి నుండి
శ్రద్ధాధరములతో గ్రహించి వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆ మహారాజుతోటి ఇలా అన్నాడు: మహాబలశాలివైన ఓ రాజేంద్ర, యజ్ఞసభకు త్వరగా వెళదాం. వెంటనే దీక్షను తీసుకుని యజ్ఞమును నిర్వర్తింపుము. అంతట మహారాజు ఋషికుమారుని వచనములను విని జాగుసేయక శీఘ్రముగా తన యజ్ఞవాటికకు చేరాడు. తరువాత మహారాజు సదస్యుల అనుమతితో యజ్ఞపశువైన ఆ ముని కుమారునకు దర్భత్రాళ్లను చుట్టి ఎర్రని మాలలతోడను చందనములతోనూ అతనిని అలంకరింపజేశాడు. తరువాత ఎర్రని వస్త్రములను ధరింపచేసి ఆయనను యూపస్తంభమునకు కట్టివేశాడు. దర్భల త్రాళ్లతో యూపస్తంభమునకు బంధింపబడి ఉన్న ఆ ముని కుమారుడు దేవతలైన ఇంద్రుని, ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుతించాడు. ఓ రాఘవ, అంతటా మంత్రరహస్యములు గల ఆ స్తుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేపునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించాడు. నరోత్తముడవైన ఓ రామ, ఇంద్రుని అనుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞఫలములను ఎన్నింటినో పొందాడు. ఓ నరవర, మహాతపస్వియు ధర్మాత్ముడును అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 62వ సర్గము సంపూర్ణం. శుభం.